నైస్ సార్. అంటే నేను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా కూడా నాకు లైక్ ఒక తెలుగు పర్సన్ తోనే, నాకు ఒక తెలుగు వ్యక్తితోనే మాట్లాడుతున్నా, నాకు ఆ ఫీలింగ్ అది వచ్చేస్తుంది. చాలా మంది అలాగే చెప్తున్నారు, కానీ అలా కాదు. నాకు ఇప్పుడు కూడా నేను కరెక్టా లేదా నాకు తెలియదు, నేను మాట్లాడేస్తున్నాను అంతే. యా, మీ మూవీస్ కన్నీ మీరే డబ్బింగ్ మొత్తం మీరే? బ్లఫ్ మాస్టర్ నుంచి నేనే డబ్ చేస్తున్నాను. బ్లఫ్ మాస్టర్ బ్లఫ్ నుంచి మాస్టర్ నుంచి నేనే స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. సో మీరు అంటే ఇప్పుడు మనసంతా నువ్వే తీసుకుంటే, మనసంతా మూవీలో మీరు హీరోయిన్ గారికి బావ క్యారెక్టర్. సో ఉదయ్ కిరణ్, సో ఎట్లా అనిపించింది ఉదయ్ కిరణ్ తో యాక్ట్ చేయడం కానీ? ఉదయ్ కిరణ్ ఒక మంచివాడు యాక్చువల్లీ. దాంతో యాక్చువల్లీ నేను చెప్పాను కదా పసుపుకు ఫస్ట్ రెగ్యులర్ పిక్చర్, దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ కోసం వచ్చారు ఉదయ్ కిరణ్. అప్పటి నుంచే పరిచయం నాకు. దానిలో నాకు ఒక ఫీమేల్ వర్షన్ ఉంది దాంట్లో నాది. ఓకే. సో నేను మీస తీయడం కుదరని చెప్పి నాకు ఇంకొక వర్షన్ గా నా ప్రతిరూపంగా ఉదయ్ కిరణ్ చేశారు దాంట్లో. ఓకే. లేడీ గెటప్ వేసి. సో అటు నుంచి నాకు పరిచయం. ఈజ్ వెరీ నైస్ గా యాక్చువల్లీ. చాలా ఇప్పుడు ప్రెసెంట్ అప్పట్లో లవ్ మూవీస్ అంటే మనకి ఉదయ్ కిరణ్ గారే. అవునవును, చిత్రం, నువ్వు నేను, తర్వాత మనసంతా నువ్వే, చాలా మూవీస్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ మంచివాడు అతను. ఏమైందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలాంటి ఒక డిసిషన్ తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు. బట్ నిజంగా తెలుగు ఇండస్ట్రీ అయితే ఉదయ్ కిరణ్ లాంటి మంచి యాక్టర్ అయితే నిజంగా మిస్ చేసుకుంది చెప్పాలంటే. అవును.